అండి. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈరోజటి వీడియో ఏంటి అంటే మీరెప్పటినుంచో వెయిట్ చేస్తున్న వీడియో అండి. నా డెలివరీ డేట్ ఎప్పుడు అనేసి. సో, ఇంకా ఫైనల్‌గా డెలివరీ డేట్ అయితే ఇచ్చేసారనమాట మేడము. ఆ డేట్ వచ్చేసి నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇంకా వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా! అక్కడికైతే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ అయితే వస్తుంది. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో చాలా మందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అందుకనే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే డెలివరీ కన్నా ఒక 3, 4 డేస్ ముందనమాట. సో, ఇంకా ఏమేమి తినాలనిపిస్తున్నాయి అవన్నీ క్రేవింగ్స్ ఉంటాయి కదా! ఇంకా మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ అసలే తినలేము. ఇప్పుడు కూడా నేను చాలా ఫుడ్సే తింటలేననుకోండి. సో, ఇంకా తర్వాత ఎట్లా ఖచ్చితంగా పథ్యం అనేది పాటించాలి బేబీ కోసము, మన కోసం గాబట్టి అప్పుడు ఇంకా చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలనమాట. సో, ఇంకా ఏమేమి తినాలనిపిస్తున్నాయి తినేద్దాము రోజుకొకటి అన్నట్టు ఇంకా ఆ రోజైతే మటన్ తినాలనిపించింది. ఇంకా మార్నింగే మా హస్బెండ్ అయితే మటన్ తీసుకొనొచ్చారనమాట. ఇంకా అక్కడ మటను, బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రైస్ కూడా తినాలి అనిపించిందనమాట. చాలా రోజులయిపోతుంది రైస్ అసలు సరిగ్గా తింటలేను గదా! బగారా రైస్ అంటే ఇష్టమనమాట నాకు. ఇంకా బగారా రైస్, మటన్ వేసుకొనైతే తిన్నాననమాట. తినిన తర్వాత ఎఫెక్ట్ అయితే పడింది. మీకు మళ్ళీ ఫర్దర్‌గా కనిపించే వ్లాగ్స్‌లో అయితే చూపిస్తాననమాట. ఇంకా సేమే గదా! ఫేస్ అయితే ఇంతలా ఉబ్బిపోయిందనమాట. ఆ రోజు మొత్తం ఉబ్బుకొనే ఉంది ఫేస్. అదేంటో అర్థం కాలేదు. బగారా రైస్ పడలేదు. నార్మల్‌గా రైసే పడతలేదు. దట్ టూ మళ్ళీ బగారా రైస్ తిన్నాను గదా! ఇంకా ఎఫెక్ట్ బాగా చూపించిందనమాట. సో, ఇంకిక్కడ మటన్‌కైతే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తూ ఆ రోజు ఏం జరిగింది అవన్నీ నేను డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఇంకా సామానంతా సదిరిచ్చేసిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నమే అమ్మ అయితే వెళ్ళిపోయింది. సో, ఇంకా అమ్మ వెళ్ళిపోతుంది కాబట్టి అమ్మ చేసిన ఉల్లిగడ్డ కూర అంటే ఇష్టమనమాట. అదైతే చేయించుకున్నాను ఆ రోజు. మధ్యాహ్నం అయితే కడుపు నిండా తిన్నాననమాట. ఇంకా మధ్యాహ్నం తినింది అరగలేదు కాబట్టి నేను నైట్‌కి అసలు ఫుడ్ కూడా ఏం తీసుకోలేదండి. అయినా కూడా ఇంకా స్లోగా 11, 12 అట్లా అవుతుంది. స్టమక్ పెయిన్ స్టార్ట్ అవుతుందనమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ స్టమక్ పెయిన్ స్లోగా ఏమైతుంది అంటే వామిటింగ్ సెన్సేషన్ లాగా మారిపోయింది. ఆ వామిటింగ్ సెన్సేషన్ ఎట్లా ఉంటదంటే వామిటింగ్స్ వచ్చినా బావుంటది గానీ, ఆ సెన్సేషన్స్ మాత్రం అసలు రావద్దండి. నాకింక అట్లా వస్తుంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. వామిటింగ్ వస్తే బావుండు అనేసైతే వాక్ చేస్తా ఉన్నాను. మా హస్బెండ్ చెప్తున్నాననమాట. వాటర్ ఎక్కువ తాగేసేయాలా వామిటింగ్ వచ్చేస్తది. నా వల్ల అవ్వట్లేదు ఇది భరించడము అనేసి. ఇంక ఆయనేమో వద్దు మంచిది కాదు అట్లా. ఏం కాదు ఏమైతే అదైతది చూద్దాము అనేసైతే అన్నారనమాట. ఇంకా వాటర్ కూడా ఏం తీసుకోలేదు. జస్ట్ ఇట్లా కడుపు బాగా నొప్పొస్తుందనేసి ఇట్లా పడుకున్నాననమాట. పడుకున్నానో లేదో వామిటింగ్ వచ్చేసింది. ఇంక అట్లనే చేతుల్లో పట్టుకొనైతే వాష్‌రూమ్ దాకా స్పీడ్‌గా తీసుకొనెళ్లారు మా హస్బెండ్. ఇంకా వాష్‌రూమ్ దాకా ఎళ్ళేసరికి ట్యాప్ ఇప్పితే ఎట్లా వస్తది అంత హెవీగా అయితే వచ్చేసిందనమాట. ఫస్ట్ టైం నాకు ఇంత పెద్ద వామిటింగ్ రావడము అండ్ నార్మల్‌గా కూడా నాకసలు వామిటింగ్స్ రావండి. నాకు లాస్ట్ టైం ఎప్పుడొచ్చిందో కూడా నాకసలు గుర్తు కూడా లేదనమాట. సో, నాకే ఏమంటారు భయమేస్తుందనమాట అంత పెద్ద వామిటింగ్ చూసి. ఇంకొకటి ఆ వామిటింగ్ అవుతుంటే కడుపులో మొత్తం తిప్పేస్తుందనమాట. వామిటింగ్ చేసుకుంటానే నాకు కడుపు నొస్తుంది అనేసైతే ఇంకా అరుస్తానే ఉన్నాను. ఏం కాదులే రిలీఫ్ అయిపోతది వామిటింగ్ అయిపోయింది గదా! అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే చెప్తా ఉన్నారనమాట. సో, ఇంకా వామిటింగ్ అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకొని ఇంక వచ్చి కూర్చున్నానో లేదో మళ్ళీ స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎందుకు స్టమక్ పెయిన్ అంటే మోషన్స్ స్టార్ట్ అయిపోయినాయనమాట. దాంట్లోనే ఇంకా చూడండి నాకు వామిటింగ్ చేసియే చేతనవ్వట్లేదు. దట్ టూ మళ్ళీ కడుపు నొస్తుంది. మళ్ళీ మోషన్స్ స్టార్ట్ అయిపోయినాయనమాట. ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్ బానే వచ్చింది మోషన్. ఇంకా థర్డ్ టైమ్ నుంచి ఇది గూడా వాటరే. జస్ట్ వాటర్ ఎట్లా ఉంటదో అట్లనే వస్తుందనమాట మోషన్. అట్లా మార్నింగ్ దాకా మోషన్స్ వెళ్తానే ఉన్నాను. ఇంకా మార్నింగ్ అయింది. ఇంకా డాక్టర్ దగ్గరికైతే వెళ్ళాలి అనేసైతే డిసైడ్ అయిపోయినామనమాట నైటే. ఎందుకు అంటే కడుపు చాలా అంటే చాలా నొప్పొస్తుంది. ఇట్లా తిప్పినట్టు ఎట్లెట్లనో అయితుందింకా. ఇంకా నొప్పి భరించుకుంటా ఎప్పుడు పడుకున్నానో గుర్తులేదనమాట. తెల్లవారుజామున ఎప్పుడో పడుకున్నాను. సో, మార్నింగ్ 10:30, 11కి అట్లా లెగిసినా అనమాట. నేను లెగిసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టీ కూడా తాగాలంటే భయమేసిందనమాట. కానీ ఇంకా తాగకపోతే మళ్ళీ అసలు కూడా చేతనవ్వదు అనేసి కొంచెం టీ, కొంచెం బ్రెడ్ అయితే తీసుకొని ఇంకా హాస్పిటల్‌కైతే వెళ్ళిపోయినామనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేడంకి ఇట్లా చెప్పాను. ఇట్లా అయ్యింది అని చెప్పేసి. సో, ఇంకా మేడం అయితే చెక్ చేసుకున్నారు. ఆ రోజు కూడా ఎక్స్‌పెక్ట్ చేశానండి నేను గ్రోత్ స్కాన్ తీస్తారేమో అనేసి.
సో ఆ రోజు కూడా మేడం అయితే తీయలేదనమాట. సో ఎందుకు తీయలేదో ఇంకా మేడంకి రీజన్స్ ఉంటాయి అనేసి నేను కూడా ఇంకా అడగలేదనమాట. ఇంకా జస్ట్ స్కాన్ చేసుకున్నారు, చూసుకున్నారు, బేబీ అంతా బాగుంది అనేసి అయితే చెప్పారు. అండ్ ఇవి ఏం పెయిన్స్ తెలుసుకోవాలి అంటే మళ్ళీ సిటీజీ అయితే పెడతారు కదా, నాకు ఇంకా ఆ రోజు సిటీజీ కూడా పెట్టారనమాట. సిటీజీ పెట్టిన తర్వాత ఇంకా దాని రిజల్ట్ వస్తాయి కదా, వచ్చిన తర్వాత మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాము. చూపించుకున్న తర్వాత లైట్గా కాంట్రాక్షన్స్ లాగా అనిపిస్తున్నాయి. సో బెటర్ మనం ఇంకా డెలివరీకి అయితే ప్లాన్ చేసుకుందాము అనేసి అయితే చెప్పారనమాట. మేము వెళ్ళిన రోజుకి కరెక్ట్ 1 వీక్ అయితే మాకు డెలివరీ డేట్ అనేది ఇచ్చారు. సో సరే అనేసి అనుకున్నాము. కానీ ఆ 1 వీక్ కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవైతే కాంట్రాక్షన్సే. ఒకవేళ ఎక్కువయినాయి, పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకుంటే ఇమీడియట్‌గా వచ్చేసేయండి మీరు. ఫుడ్ ఏం తీసుకోకండి, వాటర్ ఏం తీసుకోకుండా ఇంకా డెలివరీకి అయితే ప్రిపేర్ అయ్యి వచ్చేసేయండి. ఎమర్జెన్సీ సి సెక్షన్ అయితే చేసేస్తాను అనేసి అయితే చెప్పారనమాట. సరే అనేసి చెప్పాము. అండ్ నాకొచ్చేసి డెలివరీ డేట్ 26th February 2024కి అయితే ఇచ్చారనమాట. అవునండి, మీరు విన్నది కరెక్టే. రేపే నా డెలివరీ. సో ఎందుకు ఇంత లేట్ అయింది చెప్పడము అంటే, మీకు ఆల్రెడీ నిన్నటి వ్లాగ్లో కూడా చెప్పాను కదా, కొంచెం హెల్త్ సపోర్ట్ చేస్తలేదు కాబట్టి వ్లాగ్స్ అనేటివి డిలే అయినాయి. డిలే అవ్వడం వల్ల ఇంత లేట్గా అయితే మీకు చెప్పాల్సి వస్తుందన్నమాట. ఐఎమ్ సో సారీ అండి ఇంత లేట్గా చెప్తున్నందుకు. నేను ఒక 3-4 డేస్ అన్నా ముందు చెప్పాలి అనేసి అయితే వీడియోస్ అన్నీ ప్లాన్ చేసి పెట్టుకున్నాను, కానీ అసలు టైంకి ఏది పోస్ట్ చేయలేకపోయినా. సో అందుకని ఇంత లేట్గా అయితే చెప్తున్నాను అనమాట. హోప్ మీరు అందరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అండ్ ఇంకా మేడం అయితే డెలివరీ డేట్ ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత మీకు ఓకేనా అనేసి అయితే అడిగారనమాట. సో ఇంకా ఆలోచించుకొని చెప్తాం మేడం అనేసి అనుకున్నాము. అనుకొని ఎందుకంటే ఇంకా సిటీజీ పెట్టాలి కదా, ఇంకా టైం ఉంటుంది, మళ్ళీ సిటీజీ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ మేడంని ఎట్లా కలవాలి కాబట్టి ఆ టైంలో ఆలోచించుకొని డేట్ ఒకవేళ చేంజ్ చేసుకోవాలి అంటే చేంజ్ చేసుకుందాము అన్నట్టు అనుకున్నాం అనమాట. అండ్ నాకెట్లా ఉండే అంటే యాపీతోటి అట్లీస్ట్ కొంచెమన్నా మ్యాచ్ చేద్దాము అన్నట్టు అనుకుంటుండే అనమాట నేను ఫస్ట్ నుంచి. ఒకవేళ ఫిబ్రవరి 19థ్‌కి 15th, 16th ఆ టైంకి అట్లా వెళ్ళింటే 19థ్‌కి అట్లా ఫిక్స్ చేసుకోవాలి అనేసి అయితే అనుకున్నాననమాట. ఎందుకు అంటే జూన్ 19th హ్యాపీ బర్త్డే. సో ఫెబ్ 19th ఈ బేబీ బర్త్డే అవుతుంది అన్నట్టు అట్లా ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాపీ సాటర్డే పుట్టిందనమాట. సో మేము సాటర్డే సెలెక్ట్ చేసుకోవడానికి మాకు ఆప్షన్ ఉంది. సో అట్లా సాటర్డే సెలెక్ట్ చేసుకుందామా అనేసి అయితే మా హస్బెండ్‌తో డిస్కస్ చేస్తున్నాననమాట. సో ఆయన ఏమన్నారు అంటే 26th February వచ్చేసి మండే రోజు వస్తుంది చూసుకో మరి అనేసి అని అన్నారనమాట. మండే రోజు వస్తుంది అంటే నేను ఇంకెట్లా కాదంట చెప్పండి. నేను అస్సలే కాదనననమాట. నా ఫేవరెట్ దేవుడు. అండ్ దట్ టూ మేము సెలెక్ట్ చేసుకున్నది కాదు, మేడం అంతా మేడమే మండే రోజు సెలెక్ట్ చేశారు కాబట్టి అది నాకు మంచే జరుగుతుంది అనేసి అయితే ఇంకా నేను అనుకున్నాననమాట. ఎందుకు అంటే నేను చిన్నప్పటి నుంచి నమ్ముతున్నది కూడా శివుడిని ఒక్కడినేనండి. సో నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న డే ఏదన్నా ఉంది అంటే మండేనే. సో మండే రోజు నాకు ఇష్టమైన దేవుడి రోజు నాకు డెలివరీ అవుతుంది అంటే హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ నేను సాటర్డే అనేది అడాప్ట్ చేసుకున్నాను అనమాట మా హస్బెండ్ కోసము. సో అట్లా ఈ 2 డేస్ అయితే నేను ఫాలో అవుతానండి. మండే ఒకటి, సాటర్డే ఒకటి. ఆల్రెడీ నాకు ఇష్టమైన డే సాటర్డే రోజు హ్యాపీ అయితే వచ్చేసింది. అది కూడా అన్ఎక్స్పెక్టెడేనండి, మేము ప్లాన్ చేసుకున్నదైతే కాదు. ఫ్రైడే రోజు వెళ్ళినాము, సాటర్డే రోజే డెలివరీ చేయాలి అనేసి అయితే మాకు మేడం చెప్పారనమాట. సో ఓకే అనేసి చెప్పాము. అండ్ ఇప్పుడు కూడా మేడం అంతా మేడమే చెప్పారనమాట మండే రోజు అని చెప్పేసి. సో ఇప్పుడు కూడా చాలా చాలా హ్యాపీ అనమాట. సో ఇంకా ఆ రోజు ఎట్లనన్నా ఉండని, ఇంకా డేట్ అయితే చేంజ్ చేసుకోవాలి అనేసి అయితే అనుకోలేదనమాట. మండే రోజు వచ్చింది చాలు, ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా నా పిల్లల పైన ఉంటాయి అనేసి అయితే ఇంకా నమ్ముతున్నాను అనమాట. ఇంకా మేడం దగ్గరికి వెళ్ళినాము, సిటీజీ రిపోర్ట్ వచ్చింది, తీసుకొని వెళ్ళినాము, చూపించాము. చూపించిన తర్వాత మేడం ఏం చెప్పారో ఆల్రెడీ చెప్పాను కదా, ఇవి కాంట్రాక్షన్సే, ఇట్లా పెయిన్స్ వస్తే ఎప్పుడన్నా రావచ్చు అనేసి అయితే చెప్పారు కదా. ఇంకా మాకు కూడా డెలివరీ డేట్ ఓకే అనేసి అయితే మేము చెప్పామన్నమాట. ఇంకా మేడం కూడా అనెస్థీషియా వాళ్ళతోటి అండ్ నెక్స్ట్ వచ్చేసి పీడియాట్రిషియన్ తోటి అందరితోటి అయితే మాట్లాడేసి పెట్టేసి డేట్ అయితే కన్ఫర్మ్ చేసేసినారనమాట. ఇంకా ఆ రోజు కన్ఫర్మ్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చినాము. మేము వెళ్ళింది కూడా మండే రోజే అనమాట. కరెక్ట్ 1 వీక్ అయితే డెలివరీ డేట్ ఇచ్చారు. సో రేపే మండే కాబట్టి చాలా టెన్షన్‌గా అయితే ఉంది, భయంగా కూడా ఉంది. సో ఖచ్చితంగా మీరందరూ బ్లెస్ చేయండి. నాకు మంచిగా సేఫ్ డెలివరీ కావాలి, బేబీ అంతా హెల్తీగా ఉండాలి అని చెప్పేసి మంచిగా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. నాకైతే చాలా చాలా టెన్షన్ ఉంది. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇంకా పీడియాట్రిషియన్‌ని కూడా పిలిపిస్తున్నాను అనేసి చెప్పారు కదా మేడమ్. 1 ఫుల్ డే వాళ్ళకి ఇచ్చేద్దాము. వాళ్ళ అబ్జర్వేషన్‌లో పెట్టుకొని బేబీ కండిషన్ ఏంటి అనేసి చూస్తారు. చూసిన దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఏంటి అనేసి ఫర్దర్‌గా డిసైడ్ చేస్తారు అనేసి అయితే చెప్పారనమాట. ఇంకా ఆల్రెడీ ఫిక్స్ చేసేసారు. ఇంకా డెలివరీ అయిన డే అయితే నాతో ఉండదేమో బేబీ అనేసి అయితే నేను అనుకుంటున్నాను.
కానీ తెలియదండి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ముందు ముందు ఎక్కువ నెగిటివ్‌గా ఆలోచించొద్దు అన్నట్టు పాజిటివ్‌గా ఉందాము అనేసి అనుకుంటున్నాను గానీ ఎక్కడో కొడుతుందండి. ఆ రోజు నా దగ్గర బేబీ ఉండదు. ఏమవుతదో ఏంటో అనేసి. సో, చూద్దాము. ఇంకా ఇన్ని డేస్ నుంచి ఫిఫ్త్ మంత్ నుంచి ఓపిక పట్టుకొనున్నా. ఇంకొక 1 డేకి ఏమవుతది బీ పాజిటివ్ అనేసి ఇంకా నాకు నేనైతే ధైర్యం చెప్పుకుంటున్నాననమాట. ఇదొచ్చేసి లాస్ట్ వ్లాగ్. తెలీదు రేపటి నుంచి వ్లాగ్స్ వస్తాయో లేదో. ఎందుకంటే రేపు ఆల్రెడీ మార్నింగే నేను హాస్పిటల్‌కనేది వెళ్ళిపోతాననమాట. చూస్తా ఈరోజు ఎంత పాసిబుల్ అయితే అంత ఎడిటింగ్ చేసి స్కెడ్యూల్ చేయడానికైతే ట్రై చేస్తాననమాట. ఎన్ని వీడియోస్ పాసిబుల్ అయితే అన్ని వీడియోస్ అయితే స్కెడ్యూల్ చేసి పెట్టేస్తాను. అట్‌లీస్ట్ ఒక 4 డేస్ వరకు. ఎందుకు అంటే నేను మండే రోజు అడ్మిట్ అవుతే థర్స్‌డే రోజు నన్ను డిశ్చార్జ్ చేస్తారనమాట. అంతా బావుంటే. లేదు అంటే ఇంకెప్పుడు చేస్తారో గూడా అది గూడా మన చేతుల్లో లేదు గదా! సో, అట్‌లీస్ట్ ఆ 4, 5 డేస్ వరకు మరీ ఎక్కువ గ్యాప్ లేకుండా షార్ట్స్ అన్నా, ఫుల్ వ్లాగ్స్ అన్నా ఏవన్నా కొన్నన్నా అట్‌లీస్ట్ స్కెడ్యూల్ చేయడానికైతే మాక్సిమం ట్రై చేస్తాను. అండ్ నాకు ఈరోజు నైట్ మొత్తం టైం ఉంది గాబట్టి ఈరోజు ఎన్ని పాసిబుల్ అయితే అన్నీ ఎడిటింగ్ చేయడానికైతే ట్రై చేస్తాననమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా! నా కర్రీ అయిపోయింది. రైస్ అయిపోయింది. అంతే రైస్ తీసుకున్నానండి. అంతకన్నా కొంచెం కూడా అసలు ఎక్కువ తీసుకోలేదు. అయినప్పటికీ ఇంకా నా ఫేస్ అయితే బెలూన్‌లాగా ఉబ్బిపోయిందనమాట. చూస్తున్నారు కదా! యమ్మీ యమ్మీ మటన్ కర్రీ విత్ బగారా రైస్ తోటైతే మంచిగా తిన్నాననమాట ఆ రోజు. సో, ఈ రోజుటికి వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్